హలో ఎవ్రీవన్, టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఎస్టర్డేస్ ఎపిసోడ్ ఆఫ్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 8. సో నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి కొంచెం టచ్ అప్ ఇద్దాం అనమాట. సో నిన్న ప్రేరణ, విష్ణుప్రియ ఇంకా సీతు మధ్య చాలా పెద్ద ఫైట్ అనేది జరిగిందనమాట. చాలా అగ్లీ నాస్టీ ఫైట్. సో నేను ఇన్సిడెంట్ 1 అంటే ఎక్కడైతే ఫైట్ స్టార్ట్ అయిందో చెప్తామన్నమాట. సో ఇన్సిడెంట్ 1 ఏమైందంటే, నిఖిల్ ప్రేరణ ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. సో అందులో విష్ణుప్రియ ఇంటరప్ట్ అయ్యి ఏదో చెప్పింది. సో అక్కడ ప్రేరణకి విష్ణుప్రియకి ఏమంటారు తూతూ మేమే అయిందనమాట. సో అక్కడ ఇద్దరు కొట్లాడుకున్నారు. సో ఆ కండిషన్లో నాకు, ఆ సిచ్యువేషన్లో నాకు ఏమనిపించిందంటే, ఏమంటారు విష్ణుప్రియ ఏమంటారు తన మనసులో ఏదో ఉంది. సో ఆ గ్రజ్ని తీసుకున్నట్టు మిడిల్లో ఏమంటారు మాట్లాడుకున్నట్టు అనిపించింది. సో ఇక్కడ విష్ణుప్రియ రాంగ్ అనిపించింది. ప్లస్ ఇంకొక ఇన్సిడెంట్ చూసుకున్నట్టయితే, ఇక్కడ పైన పోస్టర్లో మీరు చూడొచ్చు, నార్మల్గా ముగ్గురు ఒకటే లైన్లో నించున్నారు. ఓకేనా, ఒకటే లైన్లో నించున్నారు, ఏం అవ్వలేదు. అందరు వెళ్ళి ఎక్స్ తీసుకోవాలి. ఓకేనా, అప్పుడు ఏం చేస్తున్నారంటే విష్ణుప్రియ ఇంకా సీతు ఇద్దరు హ్యాండ్ పట్టేసుకొని ఆమెని బ్లాక్ చేసేసారు ప్రేరణని. అప్పుడు నాకేమనిపించిందంటే వీరిద్దరితో తప్పు అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ ముగ్గురు నించున్నారు. ఓకే, సమానమైన లైన్లో నించినప్పుడు ఎందుకు తనని రెచ్చగొట్టాలి? ఇట్లా హ్యాండ్ పట్టుకుంటే ఆబ్వియస్లీ తనకి ఇంకా కోపం వస్తుంది కదా. సో కోపం వచ్చి తను హ్యాండ్ ఇట్లా ఇసిరేసింది అనమాట. సో ఐ డి నాట్ ఫైండ్ ఎనీథింగ్ రాంగ్ విత్ ప్రేరణ అనమాట. విష్ణుప్రియ ఇంకా సీతు చాలా రాంగ్గా బిహేవ్ చేశారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళిద్దరు తప్పు, అక్కడ ముగ్గురు నించినప్పుడు వాళ్ళిద్దరు బ్లాక్ చేయకుండా ఉండాల్సింది. ఇది రెచ్చగొట్టినట్టు అయింది ప్రేరణకి. ఇంకొక థర్డ్ ఇన్సిడెంట్ చూపిస్తాను. థర్డ్ ఇన్సిడెంట్ ఏంటంటే, ఏమంటారు ప్రేరణ ఇంకా సీతు నించుంటారు. సో ఓకే, ప్రేరణ ఇక్కడ సైడ్ వచ్చేస్తుంది అనమాట. సైడ్ వచ్చినప్పుడు ప్రేరణ నార్మల్గా కాల్ ఇట్లా నించుంటుంది, కాల్ పెట్టి నించుంటుంది. సీతు ఏమో తను నీ బ్లాక్ చేస్తుంది అని అనుకుందో, లేకపోతే కోపం వల్ల ఏమనిపించిందో తెలియదు, కానీ తను వచ్చి ప్రేరణ మీద కాల్ పెట్టి అగ్లీగా ఫైట్ చేస్తారు. సో ఇక్కడ కూడా నాకు సీతుది రాంగ్ అనిపించింది, ప్రేరణది రైటే అనిపించింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీరు కింద పోస్టర్లో చూసినట్టయితే కింద సీతు ఇంకా ప్రేరణ కొట్లాడుకుంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ సీతు ఎందుకు ప్రేరణని బ్లాక్ చేస్తుందో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే తన దగ్గర ఎక్స్ లేవు, ఏం లేదు, జస్ట్ వచ్చి తనని పట్టుకొని అట్లా ఏమంటారు సోఫా దగ్గర అక్కడ చేస్తుంది. నాకు అసలు అర్థం అవ్వట్లేదు సీతు ఎందుకు అలా చేసిందో. ఎందుకంటే అసలు అక్కడ బ్లాక్ చేసే అవసరమే లేదు, అక్కడ పట్టుకొని తనని అట్లనే బ్లాక్ చేస్తుంది. ఓకే, సీతు ఇంకా ప్రేరణది గొడవ జరుగుతుంది కదా, ఇది ఓకే. బట్ మిడిల్లో విష్ణుప్రియ వచ్చి, మీరు కింద లాస్ట్ పోస్టర్లో చూసినట్టయితే కింద విష్ణుప్రియ తన హ్యాండ్తోని ఏమంటారు ఆ ప్రేరణని గట్టిగా తనని ఇట్లా చేస్తుందన్నమాట, ఒత్తిస్తుంది. సో ఇక్కడ కూడా విష్ణుప్రియ వచ్చి తనే గెలికిందనమాట. సో ఈ మొత్తం సిచ్యువేషన్లో చూసుకుంటే ఎస్టర్డేస్ ఎపిసోడ్లో నేను యాక్చువల్లీ విష్ణుప్రియ ఇంకా సీతుని ఇప్పటి వరకు సపోర్ట్ చేశాను అనమాట. ఎందుకంటే నాకు ఈ ఎపిసోడ్స్ మొత్తం వరకు విష్ణుప్రియ చాలా ఇన్నోసెంట్, ఇంకా సీత చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా అనిపించింది. బట్ నిన్న ఎపిసోడ్లో మాత్రము ఏమంటారు విష్ణుప్రియ ఇంకా సీత చాలా రాంగ్ అనిపించారు. ఎందుకంటే వాళ్ళిద్దరు పర్సనల్ గ్రడ్జ్ ఏమంటారు పెట్టుకున్నట్టు అనిపించింది. విష్ణుప్రియ సో అంత నోరుంటే అంత అది ఉంటే తనకి ఏమంటారు సోనియా చాలా అన్నప్పుడు తనతో కొట్లాడాల్సింది. బట్ తనతో కొట్లాడడానికి చేత అవ్వలేదు. ప్రేరణ షీజ్ ఇన్నోసెంట్, ఐఎమ్ నాట్ సెయింగ్ షీజ్ ఇన్నోసెంట్, బట్ ప్రేరణ ఒక సాఫ్ట్ టార్గెట్ కాబట్టి ప్రేరణ మీద పడ్డట్టు అనిపించింది నాకైతే. సో దిస్ ఈస్ మై ఒపీనియన్. నేనేమంటానంటే, ఇన్ని రోజులు ఎపిసోడ్స్ చూసి ఏమంటారు ప్రేరణ, యష్మి గయ్యాలి అది ఇది అని ఓట్స్ వేయకుండా ఉండడం, వాళ్ళిద్దరికి సపోర్ట్ చేయకుండా ఉండడం, ఏది చేసినా సరే వాళ్ళిద్దరిదే తప్పు అనడము ఇట్లా చేయకండి. ఎందుకంటే మనం సిచ్యువేషన్ని బట్టి, బిగ్ బాస్ని అది బట్టి మనం చేంజ్ అవ్వాలి తప్ప ఏమంటారు మొత్తం స్టార్టింగ్ నుంచే ఓకే నిఖిల్, విష్ణుప్రియ వీలే కరెక్ట్, ఇంకా అందరూ రాంగ్ అనుకుంటూ ఉండకూడదు. నాకు ఇన్ని రోజులు విష్ణుప్రియ, సీతు చాలా బాగా నచ్చారనమాట. బట్ ఎస్టర్డేస్ ఎపిసోడ్ చూసాక అసలు నచ్చలేదు. సో దిస్ ఈస్ మై ఒపీనియన్. వాట్స్ యూ గైస్ థింక్? Please comment me on the comment section. Thank you so much for watching this video, and please do not forget to subscribe my channel. Thank you.